వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ఈ క్యాడర్లో మొట్టమొదటిసారిగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోష్ భారీ ఎత్తున ప్రజల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కూడా భారీ ఎత్తున వేలాదిగా తరలి వచ్చారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం ఏదైతే జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే జరిగిందో అది నేడుతో పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపల్లికి ఏదైతే సంతకాల సేకరణ జరిగిందో ఆ సంతకాలు పెట్టిన వినతి పత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కాబట్టి ఇప్పుడు మనం చూడొచ్చు భారీ ఎత్తున నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందరూ కూడా ఆ యొక్క వినతి పత్రాలతో ఊరేగింపుగా ఇక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్ళారు. మొత్తం క్యాడర్ అంతా కూడా జీవీఎంసీ గాంధీ గ్యాదర్ అయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నుంచి ర్యాలీగా వీళ్ళంతా కూడా మద్దిలపాలెం వరకు వెళ్తున్నారు. అక్కడ నుండి తాడేపల్లికి మొత్తం ఈ వాహనాలన్నీ కూడా ఏదైతే వినతి పత్రాలు ఉన్నాయో ఆ వాహనాలు కూడా తాడేపల్లి కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారాగా ప్రజల్లోని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని చెప్తారు. ఇప్పటికే నేతలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ద్వారాగా ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏ విధమైన నష్టం జరుగుతుందన్నది ప్రజలు అర్థం చేసుకున్నారు. కనుక పద్ధతిగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగిందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అలాగే క్యాడర్ కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ యొక్క అభిప్రాయం కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంతో వైసీపీలో మళ్ళీ ఉత్సాహం కనబడుతుంది. చాలా రోజుల తర్వాత క్యాడర్ అంతా కూడా రోడ్ల మీద వచ్చి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమం స్టార్టింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఉద్యమం ప్రారంభమైనట్టే రానున్న రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వీళ్ళంతా కూడా మరిన్ని ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది అభిప్రాయం వ్యక్తం చేశారు.